బ్యాగ్ సర్దుకుంటున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? కోర్టుకండి. కోర్టుకి దేనికి? సంతూర్ సబ్బు మీద కంప్లైంట్ ఇవ్వడానికి. సంతూర్ సబ్బు మీద కంప్లైంట్ దేనికే? నేను ఇన్నాళ్ళ నుంచి ఆ సబ్బు వాడుతున్నానా? నన్ను చూసిన వాళ్ళందరూ మీకు ఎంతమంది పిల్లలని అడుగుతున్నారు గాని మీరు ఏ కాలేజ్ అని ఎవరు అడగట్లేదు. బార్లా కూర్చొని బిర్రుగా తాగి తోడవయా? నేనేడ తాగింది? అయ్యో రామా, నువ్వు సంసారం అయితే నువ్వెందుకు తాగుతావు? నువ్వు చూసినావానే? నేను చూసుడు కాదు, దోస్తులతో నువ్వు చేసిన బార్ల భాగోతం దునియా అంతా చూసి. ఇదేంటి చెయ్యి. ఇదేంటి చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలే నేను ఎవరు? బావా, నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు? ఈ రోజు దొరికింది, దీని పని చెప్తా. నేను 10 రొట్టెలు తింటా. సరే, 12 రొట్టెలు చెయ్యు, నేను 2 తింటా. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. మర్యాదగా చెప్తున్నా, మేము 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో, బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెత్తి బట్టలు చదువుకుని పుట్టింటి పో. ఎందుకు మాట్లాడేశారు కదా? ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో, నా బ్లడ్ తాగి తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? నేను మీకు విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? చేసుకోను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నార్మల్ గానే అడుగుతున్నా, చెప్పండి. చేసుకోను. అంటే నా వల్ల మీకు పెళ్ళంటే అంత విరక్త పుట్టిందా? అట్లా అని కాదు. సరే, నీ కోరిక అదే అయితే చేసుకుంటాను అనుకో. నాతో ప్రేమగా ఉన్నట్టే తనతో కూడా ప్రేమగా ఉంటారా? పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదుగా. వారం వారం సినిమాకి తీసుకెళ్తారా? తీసుకెళ్ళకపోతే బాగోదుగా. ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు కలిసి తింటారా? తనకే ఐస్ క్రీమ్ పడదు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఓన్లీ హాటే.